అహోం రాజవంశం దాదాపు 598 సంవత్సరాలు భారతదేశంలోని ప్రస్తుత అస్సాంలో అహోం రాజ్యాన్ని పాలించింది. పట్కే పర్వతాలను దాటి అస్సాంకు వచ్చిన మోంగ్ మావో యొక్క షాన్ యువరాజు సుకఫాచే రాజవంశం స్థాపించబడింది. సెంట్రల్ గవర్నమెంట్ 25 కోట్ల నిధులు మౌంట్ బరియల్ సిస్టమ్ సమాధులు లేక మైదానాలను పరిరక్షించడానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అహోం రాజులు సమాధులు ఇప్పుడు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడానికి భారతదేశం అహోం రాజుల సమాధుల చరిత్ర యునెస్కోకి పంపింది. ఈ రాజవంశం యొక్క పాలన అస్సాంపై బర్మీస్ దండయాత్రతో ముగిసింది. యానబో ఒడంబడికను అనుసరించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. పదవిలో మరణించిన రాజులను చరేడియోలో మొయిదం అనే ఖజానాలో ఖననం చేశారు. పూర్వపు మైదాంలో ముఖ్యంగా రాజేశ్వర్ సింఘాతో దహనం చేయబడిన వారి చితాభస్మాన్ని పాతిపెట్టారు. ఈ చరేడియోలో ఉన్న మైదాంలు చూడటానికి గుట్టలులాగా ఉండి పచ్చికబయళ్లు లాగా కనిపిస్తాయి. ఇప్పటివరకు వీడియోని మీరు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. బాహ్య మధ్యయుగ చరిత్రలలో ఈ రాజవంశం యొక్క రాజులను అసం రాజా అని పిలుస్తారు. అయితే రాజ్యంలోని పౌరులు వారిని చాయోఫా లేదా స్వర్గదేయో అని పిలిచారు. అహోం రాజవంశం సుకఫా, సుతేయుఫా, సుబిన్ఫా, సుఖాన్ఫా వంటి రాజులు పాలించారు. మూడవ అహోం రాజు సుబిన్ఫా సద్గరియా అహోం 7 గృహాల అహోం కులీనులను వివరించాడు. ఇందులో మొదటి వంశం రాజుది. తరువాతి 2 బుర్హాగోహైన్ మరియు బోర్గోహైన్ వంశాలు. ముఖ్యంగా తుంకుంగ్యా ఇంటికి చెందిన అహోం రాజులు కళకు గొప్ప పోషకులు. వారు మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ కళను ప్రోత్సహించారు. గీత గోవిందం, ధర్మ పురాణం, సంకచురవధ, హస్తి విద్యార్ణవ, ఆనంద లాహిరి, భాగవత పురాణం, బ్రహ్మవైవర్త పురాణం మొదలైన సమృద్ధిగా వర్ణించబడిన మాన్యుస్క్రిప్ట్లు అన్నీ రాచరికం యొక్క ఉత్పత్తులు. అహోం రాజు కార్యాలయం లో మోంగ్ మావో నుండి అస్సాంకు వచ్చిన మొదటి రాజు సుకఫా ఆగ్నేటిక్ ప్రిమోజెనిచర్ ద్వారా వారసత్వం వచ్చింది. అయినప్పటికీ రుద్రసింహ మరణశిక్షను అనుసరించి అతని 5 కుమారులలో 4 ఒకరి తర్వాత ఒకరు రాజు అయ్యారు. సుకఫా యొక్క వారసులు మంత్రి పదవులకు అర్హులు కాదు. స్వర్గదేవుని పట్టాభిషేకాన్ని సింగరిఘరుత అని పిలుస్తారు. ఈ వేడుకను సుగంగ్ఫా, బాముని కొన్వర్ మొదటగా నిర్వహించారు. కొత్త రాజు పేరులోని మొదటి నాణేలు సుతన్లా పాలనలో ముద్రించబడ్డాయి. కమలేశ్వర్ సింఘా మరియు చంద్రకాంత సింఘా పట్టాభిషేకాలు ప్రధానమంత్రి పూర్ణానంద బుర్హాగోహైన్ సలహా మేరకు నిర్వహించబడలేదు. మోమోరియా తిరుగుబాటు సమయంలో ఏర్పడిన అంతర్గత అవాంతరాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక పరిమితుల కారణంగా రాజు సాధారణంగా అహోం పూజారులు నిర్ణయించిన అహోం పేరును ఊహించుకుంటాడు. పేరు సాధారణంగా ఫాలో ముగుస్తుంది. తరువాతి రాజులు కూడా సింఘా, అస్సామీ, సింహం తో ముగిసే హిందూ పేరును స్వీకరించారు. సుసెన్ఫా ప్రతాప్ సింహ అనే పేరును స్వీకరించారు.